అబూకీర్, అబూసీర్. ఒకప్పుడు అలెగ్జాండ్రియా నగరంలో అబూకీర్ అనే కలంకారీవాడు, అబూసీర్ అనే మంగలివాడు నివసించేవారు. వారి దుకాణాలు పక్కపక్కనే ఉండేవి. అబూకీర్ పరమ నీచుడు, అబద్ధాల కోరు, వట్టి పాపిష్టివాడు. ఎలాంటి పాడు పని చేయటానికైనా వాడు సంకోచించేవాడు కాదు. ఎవరన్నా అద్దకం కోసం వస్తే వాడు రంగులు కొనాలని ముందుగానే డబ్బు తీసుకునేవాడు. ఆ తర్వాత అద్దకం వెయ్యవలసిన బట్టలే మాయమయ్యేవి. ఖాతాదారులు ఇచ్చిన డబ్బు కాజేయటమే గాక వాళ్ల బట్టలు అమ్మేసి తినటానికి, తాగటానికి, వినోదాలకు ఖర్చు చేసేవాడు. ఖాతాదారులు వచ్చి అద్దకం పూర్తయిందా అని అడిగితే ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేసేవాడు. అల్లా మీద ఒట్టు, నా భార్య నీళ్లాడింది, నాకు ఊపిరి సలపటం లేదు అని అనో, లేక ఇంటి నిండా బంధువులు వచ్చి ఉన్నారు, 2 రోజులు ఆగారంటే మీ పని పూర్తి చేస్తాను అని అనో, ఇలా మరేవో సాకులు చెప్పేవాడు. ఖాతాదారులు కొందరు ప్రాణం విసిగి, నిజం చెప్పు, నా బట్టలేం చేశావు? నీ అద్దకము వద్దు, నువ్వు వద్దు, నా బట్టలు నాకు పారేయ్ అని నిలదీస్తే అబూకీర్ మొహము నెత్తి బాదుకొని వగల ఏడుపులు ఏడుస్తూ, బాబు, నేనేం చేసేది? మీ బట్టలు రంగు వేసి ఆరేసి లోపలికి వెళ్ళి వచ్చి చూద్దును కదా, అవి కాస్త మాయమయ్యాయి. నా పొరుగున ఉన్న మంగళవాడి పనే అని నా అనుమానం అని అబూకీర్ అనేవాడు. ఖాతాదారు కాస్త పెద్ద మనిషి అయితే అంతా దేవుడి నిర్ణయం అని అనేసి వెళ్ళిపోయేవాడు. అదే కోపిష్టివాడైతే కలంకారీ వాడితో దెబ్బలాటకు దిగేవాడు. అబూకీర్ ఖాతాదారులు ఎంతోమంది న్యాయాధికారి వద్ద ఫిర్యాదు చేశారు. కానీ అబూకీర్ వద్ద ఎవరూ నష్టపరిహారం పొందలేకపోయారు. ఎందుచేతనంటే వాడి దుకాణంలో జప్తు చేయటానికి ఏమీ ఉండేది కాదు. అబూకీర్ ఇలా కొంతకాలం గడిపాక వాడి ధోరణి అందరికీ తెలిసిపోయింది. అబూకీర్ అంటే నమ్మక ద్రోహానికి మారు పేరైంది. వాడికి పొట్టగడిచే మార్గం లేకుండా పోయింది. ఒకరోజు వాడు మంగలి అబూసీర్ ఇంటి ముందుకు వచ్చి తాను తిండికి మాడే దశ వచ్చిందని ఏడ్చాడు. అబూసీర్ పేదవాడైన ధర్మాత్ముడు, గొప్ప నిజాయితీపరుడు. అతను అబూకీర్ స్థితికి జాలిపడి, పొరుగువాడికి సహాయపడటం ధర్మం, నీకు కాస్త మంచి రోజులు వచ్చేదాకా నా ఇంటనే ఉండి ఉన్నంతలో కడుపు నిండా తిను అని అబూసీర్ అనేవాడు. అబూకీర్ మంగలి ఇంట చేరి తన అవసరాలన్నీ జరుపుకున్నాడు. ఒకనాడు అబూసీర్ అబూకీర్తో, అన్నా, నేను మంగలి పనిలో అసమర్థుణ్ణి కాను, కానీ నేను పేదవాణ్ణి కావటం చేత నా దగ్గరికి జనం రాకుండా ఉన్నారు. నా సంపాదన నీకు నాకు నా సంసారానికి చాలకుండా ఉన్నది. అల్లా కటాక్షం ఎలా ఉండబోతుందో మరి అని అబూసీర్ అన్నాడు. దానికి అబూకీర్, అన్నా, నీ వృత్తి సరిగ్గా జరగటం లేదంటేను, నా వ్యాపారం దెబ్బతిన్నదంటేను దానికి కారణం ఏమనుకుంటున్నావు? ఈ ఊరి వాళ్ళు వట్టి దుర్మార్గులు. ఎంతో సంపాదించగలిగి ఉండి కూడా నువ్విలా కష్టాలు పడటం ఏమీ బాగాలేదు. ఈ దిక్కుమాలిన దేశం వదిలిపెట్టి మరే దేశానికైనా వెళ్ళామంటే మన విద్యలు రాణిస్తాయి, మనకు మంచి గిరాకీ ఉంటుంది. దేశాలు తిరగటంలో ఎంతో ఆనందముంది. మహామహా నగరాలు చూడవచ్చు, 2 చేతుల ధనం ఆర్జించవచ్చు. దుకాణం మూసేసి మరే దేశానికైనా ప్రయాణమవుదాం అని అబూకీర్ అన్నాడు. అబూకీర్ మాటలు అబూసీర్కు సంగీతంలాగా వినిపించాయి. అతను తన మంగలి పొది సర్దుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బయలుదేరబోయే ముందు అబూకీర్ ఇలా అన్నాడు, అన్నా, మనం ఇక్కడి నుంచి సహోదరులుగా ప్రవర్తిస్తామని, ఇద్దరి సంపాదన కలబోసుకొని సమంగా అనుభవిస్తామని, ఎవరికి ముందు పని దొరికినా రెండవ వాణ్ణి పోషిస్తామని ప్రమాణం చేసుకుందాం అని అబూకీర్ అన్నాడు. అబూసీర్ ఇందుకు సమ్మతించాడు. ఇద్దరూ కలిసి ఖురాన్ పఠించారు. తర్వాత వాళ్ళు తమ వెంట తిండి అయినా తీసుకోకుండా రేవుకు వెళ్ళి ప్రయాణం కావటానికి సిద్ధంగా ఉన్న పడవ ఎక్కారు. ప్రయాణం వాళ్లకు అనుకూలించింది. ప్రయాణీకులు 140 మంది ఉన్నారు. వారికందరికీ మంగలి అబూసీర్ ఒక్కడే. అతను తన మిత్రుడితో, అన్నా,
మనకు తిండి కావాలి కనుక ప్రయాణికులు గాని పడవ వాళ్ళు గాని క్షౌరం చేయించుకుంటారేమో చూస్తాను. వాళ్ళు రొట్టె ఇచ్చినా డబ్బులిచ్చినా మనకు ఉపయోగమే కదా అని అబూసీర్ అన్నాడు. తప్పకుండా వెళ్ళిరా అని అబూకీర్ కాళ్ళు చాచి పడుకొని నిద్రలో పడ్డాడు. అబూసీర్ ప్రయాణీకుల మధ్యగా తిరుగుతూ ఉంటే ఒకడు అతన్ని పిలిచి తల గొరిగించుకొని డబ్బులు ఇయ్యబోయాడు. అయ్యా, ఈ ప్రయాణంలో డబ్బులెందుకో అక్కరకు వస్తాయి, నాకు నా మిత్రుడికి తిండి లేదు, ఇంత రొట్టె ఇవ్వండి అని అబూసీర్ అన్నాడు. ప్రయాణీకుడు మంగలికి రొట్టె ముక్క, జున్ను, నీరు ఇచ్చాడు. అబూసీర్ వాటిని తీసుకొని పడవ పైభాగానికి తిరిగి వెళ్ళి అబూకీర్ను నిద్రలేపి తాను తెచ్చిన ఆహారాన్ని చూపించాడు. అబూకీర్ జున్నుతో రొట్టె తిని మంచినీరు తాగేశాడు. అబూసీర్కు ఏమీ మిగల్చలేదు. అబూసీర్ రోజల్లా ప్రయాణీకులకు క్షౌరాలు చేసి 30 రొట్టెలు, బోలెడంత జున్ను, దోసకాయలు, ఇతర తినుబండారాలు, 15 దిరాములు నగదు సంపాదించాడు. ఇంతేకాక ప్రయాణికులందరికీ అతనంటేనూ అతని పనితనం అంటేనూ మంచి అభిప్రాయం కలిగింది. అతన్ని గురించి పడవ సరంగుకు త్వరలోనే తెలిసింది. అతను అబూసీర్ను పిలిపించి తాను కూడా క్షౌరం చేయించుకున్నాడు. అబూసీర్ క్షౌరం చేస్తూ తాను అనుభవించిన దారిద్ర్యం గురించి, తనపై ఆధారపడి ఉన్న కలంకారీ వాణ్ణి గురించి సరంగుతో మాట వరుసగా చెప్పాడు. సరంగు ఉదారుడు. అబూసీర్ అంటే ఆయనకు కూడా సద్భావం కలిగింది. ఆయన అబూసీర్తో, ఈ ప్రయాణం సాగిస్తున్నన్నాళ్ళు ప్రతి సాయంత్రము నువ్వు నీ స్నేహితుడు వచ్చి నాతో కలిసి భోజనం చేయండి అని సరంగు అన్నాడు. అబూసీర్ తిరిగి వచ్చేసరికి అబూకీర్ నిద్రపోతున్నాడు. అతను లేచి తన పక్కన పోగువేసి ఉన్న ఆహార పదార్థాలు చూసి, ఇవన్నీ ఎక్కడివి అని అడిగాడు. అల్లా కటాక్షం అని అబూసీర్ అన్నాడు. అబూకీర్ ఆత్రంగా ఆ పదార్థాలన్నిటినీ తినటం ప్రారంభించాడు. అన్నా, అంతా ఇప్పుడే తినకు, రేపటికి కొంత ఉంచు. అదీ కాక పడవ సరంగుగారు మనిద్దరినీ రాత్రి భోజనానికి పిలిచారు అని అబూసీర్ అన్నాడు. నేను రాలేనులే, నాకు పైత్య వికారంగా ఉంది, ఈ వస్తువులే కాస్త ఎంగిలి పడతా అంటూ అబూకీర్ తినసాగాడు. అతను తినే పద్ధతి భయంకరంగా ఉన్నది. ఆహారం నోట కుక్కుకొని పెద్ద చప్పుడుతో దిగమింగాడు. అబూకీర్ తింటూ ఉండగానే సరంగుగారి మనిషి వచ్చి వారిద్దరినీ భోజనానికి పిలిచాడు. తనకు పైత్య వికారంతో ఒళ్ళు తూలుతున్నదని, రాలేనని అబూకీర్ అన్న మీదట అబూసీర్ ఒక్కడే భోజనానికి వెళ్ళాడు. అతను సరంగుగారి గదికి వెళ్ళేసరికి సరంగుతో కలిసి భోజనం చేసేవారు మరికొందరు కూడా ఉన్నారు. ఆహార పదార్థాలు రకరకాలవి వడ్డనకు సిద్ధంగా పెట్టి ఉన్నాయి. అబూసీర్ను చూసి సరంగు, నీ మిత్రుడెక్కడా అని అడిగాడు. సముద్ర ప్రయాణం అతనికి పైత్య వికారం చేసింది అని అబూసీర్ అన్నాడు. అది త్వరలోనే పోతుందిలే అంటూ సరంగు అబూసీర్ను తన పక్కనే కూర్చోబెట్టుకొని వడ్డన చేయించాడు. భోజనాలు అయిపోయి అబూసీర్ తిరిగి వచ్చేటప్పుడు సరంగు ఒక పెద్ద పళ్ళెం నిండా భోజనం పెట్టించి అతనికి ఇస్తూ, దీన్ని తీసుకుపోయి నీ మిత్రుడికివ్వు అని చెప్పాడు. అబూసీర్ ఆ పళ్ళెంతో తన మిత్రుడి వద్దకు తిరిగి వచ్చి, అన్నా, నేను వద్దంటుంటే వినకుండా ఆ సాదా తిండి తిని ఆకలి పాడు చేసుకున్నావు. సరంగుగారు నీకోసం ఎలాంటి భోజనం పంపాడో చూడు, ఇలాంటి కబాబ్లు ఎప్పుడన్నా తిని ఎరుగుదుమా అని అబూసీర్ అన్నాడు. ఇలాతే అంటూ అబూకీర్ పళ్ళెం అందుకొని ఆకలి మీద ఉన్న తోడేలులాగా 2 చేతులా ఆవురావురని తింటూ క్షణంలో పళ్ళెం ఖాళీ చేశాడు. ప్రయాణం 20 రోజుల పాటు అదే తీరున సాగింది. అబూసీర్ రోజు ప్రయాణీకులకు క్షౌరం చేసి వారిచ్చినవన్నీ చేర్చిపెట్టేవాడు. రాత్రిపూట సరంగుతో కలిసి విందు ఆరగించేవాడు. అబూకీర్కు తిండి నిద్ర తప్ప మరే పని లేదు. 21వ రోజు ఉదయం పడవ ఏదో కొత్త నగరం రేవు చేరింది. అబూసీర్ నగరంలోకి వెళ్ళి ఒక సత్రంలో ఒక చిన్న గది కిరాయికి తీసుకొని తమకు కావాల్సిన చేపలు అవి కొనుక్కున్నారు. వీటన్నిటికీ డబ్బు అబూసీరే ఇచ్చాడు. అబూకీర్ తనకింకా పైత్యం దిగలేదనటం చేత
అతన్ని గదిలోనే పడుకోమని చెప్పి అబూసీర్ తన పొది చంకన పెట్టుకొని సంపాదన కోసం నగరంలోకి వెళ్ళాడు. అతను ఏ వీధి మూలానో మకాం పెట్టి తన వృత్తి చేసుకున్నాడు. మొదట్లో అతని వద్దకు కూలీలు, వీధి బేరగాళ్ళు, గాడిదలను తోలుకునే వాళ్ళు మాత్రమే వచ్చారు. కానీ రాను రాను అతని పనితనం తెలిసి పెద్ద పెద్ద వర్తకులు కూడా రాసాగారు. అబూసీర్ సాయంత్రం దాకా పనిచేసి ఆహార పదార్థాలతో గదికి తిరిగి వచ్చి రోజల్లా నిద్రపోయిన అబూకీర్ని లేపేవాడు. వాణ్ణి లేపటానికి వేరే ఏమీ చేయనక్కర్లేదు. ఏ వండిన మేక మాంసమో వాడి ముక్కు దగ్గర పెడితే చాలు. తర్వాత ఇద్దరూ కడుపు నిండా తినేవారు. ఇలా 40 రోజులు గడిచిపోయాయి. తన పైత్య వికారం తగ్గలేదని అబూకీర్ అంటూనే ఉన్నాడు. అబూసీర్ వాణ్ణి మేపుతూనే ఉన్నాడు. అబూకీర్ 2 పూటలా కడుపు నిండా మెక్కేవాడు. కానీ నగరం ఎంత అందంగా ఉందనుకున్నావ్, దాన్ని చూడని జన్మ ఎందుకు అని అబూసీర్ అనగానే తన పైత్య వికారం మాట చెప్పి పడుకొని నిద్రపోయేవాడు అబూకీర్. ఇన్ని రోజులు అబూసీర్ తన మిత్రుణ్ణి మాట వరసకైనా మందలించిన పాపాన పోలేదు. ఆ తర్వాత మంగలి అబూసీర్ జబ్బుపడి బయటికి వెళ్ళలేకపోయాడు. అబూకీర్కు కావాల్సిన ఆహారం తెచ్చిపెడుతూ అతన్ని కనిపెట్టుకుని ఉండమని అబూసీర్ సత్రంలో ఒకణ్ణి బతిమాలాడు. కొద్ది రోజులకల్లా అబూసీర్ వ్యాధి ముదిరింది. అతను ఒళ్ళు తెలియని స్థితిలో శవంలాగా పడి ఉన్నాడు. అబూకీర్ను ఆకలిమంట పక్క మీద నుంచి లేవగొట్టింది. అతను లేచి తినటానికేమైనా ఉన్నదేమోనని గది అంతా గాలించాడు. అతనికి ఏమీ దొరకలేదు. అబూసీర్ దుస్తులన్నీ గాలిస్తే డబ్బు సంచి దొరికింది. అది అబూసీర్ చెమటోడ్చి కూడబెట్టిన కష్టార్జితం. అబూకీర్ దాన్ని జేబులో పెట్టుకొని అబూసీర్ గతి ఏమవుతుందన్న విచారం ఏమీ లేకుండా గది తలుపు బయట నుంచి గొళ్ళెం పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవటం సత్రంలో వాడికి తెలియదు. అబూకీర్ తిన్నగా ఆహారాలమ్మే దుకాణానికి వెళ్ళి కడుపు నిండా తిని బట్టల దుకాణానికి వెళ్ళి మంచి దుస్తులు కొనుక్కొని వాటిని ధరించి నగరపు వింతలు చూసి ఆనందిస్తూ తాపీగా వీధుల వెంట నడవసాగాడు. అతనికి ఆ నగరంలో కొట్టవచ్చినట్టు కనిపించిన వింత ఏమిటంటే ఎవరిని చూసినా తెల్ల దుస్తులో నీలం రంగు దుస్తులో వేసుకున్నవారే. రంగు వేసిన దుస్తులంటూ కనబడితే అవి నీలం రంగులోనే ఉన్నాయి. కన్ను పొడుచుకున్నా మరొక రంగు కానరాలేదు. దుకాణంలో కూడా తెల్ల బట్టలు నీలం బట్టలు తప్ప మరో రంగు బట్టలేదు. అబూకీర్ ఒక కలంకారీ దుకాణంలోకి తొంగి చూశాడు. ఆ దుకాణంలోని తొట్టెలన్నిటి నిండా నీలం రంగే అతనికి కనపడింది. అబూకీర్ ఆ దుకాణంలో ప్రవేశించి దుకాణదారుకు తన తెల్లని చేతిరుమాలు చూపించి, అయ్యా, దీనికి రంగు వేయటానికి ఎంత తీసుకుంటారు, ఏ రంగు వేస్తారు అని అడిగాడు. నీలం రంగు వేస్తాను, ఇంకేమున్నది వేయటానికి, 20 దిరాములు తీసుకుంటాను అని దుకాణదారు అన్నాడు. ఏమిటి, ఈ కాస్త గుడ్డ ముక్కకు నీలిరంగు వేయటానికి 20 దిరాములా? మా దేశంలో ఇందుకు 1/2 దిరాము పైన అడగరే అని అబూకీర్ ఆశ్చర్యంగా అన్నాడు. అలా అయితే మీ దేశంలోనే రంగు వేయించుకో, ఈ దేశంలో 20 దిరాములకు తక్కువ ఉండదు అని దుకాణదారు అన్నాడు. సరే, నువ్వు అడిగినంత ఇస్తాను, ఈ రుమాలుకు ఎర్ర రంగు వేయి అని అబూకీర్ అన్నాడు. ఎర్ర రంగేమిటి, అలాంటి రంగు ఎక్కడుంది అని దుకాణదారన్నాడు. పోనీ ఆకుపచ్చ రంగు వేయి అని అబూకీర్ అన్నాడు. ఆకుపచ్చ రంగు మాత్రం ఎక్కడుంది, నేను దాని పేరే వినలేదు అని దుకాణదారు అన్నాడు. అబూకీర్ తనకు తెలిసిన రంగుల పేర్లన్నీ చెప్పాడు. దుకాణదారు ఆ పేర్లు కూడా ఎరగడన్నది స్పష్టమైంది. పోనీ నేను చెప్పిన రంగులు వేయగల వాళ్ళు ఇంకెవరన్నా నగరంలో ఉన్నారా అని అబూకీర్ అడిగాడు. ఈ నగరంలో కలంకారీ పని చేసే వాళ్ళం 40 మందిమి ఉన్నాం. మేమంతా ఒక సంఘంగా ఏర్పడ్డాం. మేము తప్ప ఇంకెవరూ కలంకారీ పని చేయడానికి వీల్లేదు. ఈ విద్య మాకు వంశపారపర్యంగా వస్తున్నది. దీన్ని కొత్త వాళ్లకు చెప్పము. మేమందరము కూడా బట్టలకు నీలిరంగే వేస్తాం అని దుకాణదారు అబూకీర్తో అన్నాడు. అబూకీర్ అతనితో,
అయ్యా, నన్ను పనిలోకి తీసుకోండి. నేను కలంకారీ వాణ్ణే. ఏ రంగు కావాలంటే ఆ రంగు బట్టలకు వేసే కిటుకు నీకు చెబుతాను. నువ్వు మిగిలిన కలంకారీ వాళ్ళందరినీ అవలీలగా మించిపోయి పైకి రాగలుగుతావు అని అబూకీర్ అన్నాడు. మేము పైవాళ్లను పనిలోకి తీసుకోం అని దుకాణదారన్నాడు. అలా అయితే నేను సొంతంగా కలంకారీ దుకాణం పెడితే ఏమవుతుంది అని అబూకీర్ అన్నాడు. అది అసంభవం, నీ వల్ల కాదు అని దుకాణదారన్నాడు. అబూకీర్ ఇంకేమీ అనక ఆ దుకాణం వదిలిపెట్టి మరికొన్ని కలంకారీ దుకాణాలు తిరిగాడు. ఎక్కడికి పోయినా ఎవరూ అతన్ని పనిలో పెట్టుకోవటానికి ఒప్పుకోలేదు. చివరకు అతను కలంకారీ సంఘం పెద్ద వద్దకు వెళ్ళాడు. నేను మాత్రం ఏం చేయగలను? పైవాళ్లను మా వృత్తిలో చేర్చుకోవటం ఆచారానికి ఆచరణకు విరుద్ధం అని కలంకారీ వాళ్ల పెద్ద అన్నాడు. అబూకీర్కు కడుపు మండిపోయింది. అతను తిన్నగా ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, నేను పరదేశీవాణ్ణి. నాది కలంకారీ వృత్తి. నేను బట్టలకు వేసిన రంగు వేయకుండా 40 రంగులు వేయగలను. అయినప్పటికీ తమ నగరంలోని కలంకారీ వాళ్ళు నాకు తమ వృత్తిలో చోటు లేకుండా చేస్తున్నారు. వారికేమో నీలం రంగు తప్ప మరొక రంగే తెలియదు. నేను ఏ బట్టకైనా సరే ఎన్నో రకాల ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వేయగలను అంటూ అబూకీర్ తన గోడు చెప్పుకున్నాడు. అబూకీర్ చెప్పే రంగుల జాబితా విని రాజు దిగ్భ్రమ చెంది, నువ్వు నిజంగా బట్టలకు అన్ని రంగులు వెయ్యాలి గాని నీకు కావాల్సినంత డబ్బు నేనే ఇచ్చి కలంకారీ దుకాణం పెట్టిస్తాను. నగరంలోని కలంకారీ వాళ్ల గొడవ నీకేమీ వద్దు. వారిలో ఎవడన్నా నీ జోలికి వచ్చాడో వాణ్ణి వాడి దుకాణం వాకిటనే ఉరి తీయిస్తాను అని రాజు అన్నాడు. ఆయన తన ఆస్థాన వాస్తు ప్రవీణులను పిలిచి, మీరు ఈయన వెంట వెళ్ళి ఈయన ఎన్నుకున్న ప్రదేశంలో ఎలాంటి భవనం గాని తోట గాని ఉన్నా సరే దాన్ని నేలమట్టం చేసి అక్కడ ఒక కలంకారీ కార్ఖానా నిర్మించండి. అందులో 40 పెద్ద తొట్టెలు, 40 చిన్న తొట్టెలు ఉంచడానికి అవకాశం ఉండాలి. ఈయన ఏం చెబితే అది అక్షరాలా చేయండి అని రాజు అన్నాడు. తర్వాత రాజుగారు అబూకీర్ను శాలువలతో సత్కరించి 1000 దీనారాలను 2 కుర్రవాళ్లను ఇచ్చి, నీ దుకాణం తయారయ్యేదాకా ఈ డబ్బు ఖర్చుకు ఉంచుకొని ఈ కుర్రవాళ్లను నౌకర్లుగా ఉపయోగించుకో అని రాజు అన్నాడు. అబూకీర్ ఉండటానికి ఒక మంచి భవంతిని, అనేక మంది బానిసలను ఇచ్చాడు. అతను నగరంలో ఎక్కి తిరగటానికి మంచి గుర్రాన్ని కూడా ఇచ్చాడు. మర్నాడు అబూకీర్ మిలమిలా మెరిసే చమ్కీ దుస్తులు ధరించి గొప్ప అమీరులాగా గుర్రమెక్కి ఊరి మీద బయలుదేరాడు. అతని నౌకరు కుర్రాళ్ళు, వాస్తు ప్రవీణులు అతని ముందు నడిచారు. అబూకీర్ వీధులన్నీ తిరిగి చివరకు వర్తకుల పేట మధ్య గల ఒక పెద్ద దుకాణాన్ని ఎన్నుకున్నాడు. వెంటనే రాజుగారి మనుషులు దుకాణం గలవాణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఒక పక్క నుంచి ఇంటిని పడగొడుతూ కొత్త భవనం కట్టుకురాసాగారు. అబూకీర్ గుర్రం మీద కూర్చొనే, ఇక్కడ ఇలా కట్టండి, అక్కడ అలా కట్టండి అని కట్టేవాళ్లను హెచ్చరించాడు. త్వరలోనే ప్రపంచంలో మరెక్కడా లేని కలంకారీ కార్ఖానా తయారైంది. రాజుగారు అబూకీర్ను పిలిపించి, ఇక నువ్వు పని ప్రారంభించు. అందుకు నీకు డబ్బు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ 5000 దీనారాలు తీసుకో. నీ కలంకారీ పనితనం చూడాలని నేను ఆత్రంగా ఉన్న సంగతి గుర్తుంచుకో అని రాజు అన్నాడు. అబూకీర్ రాజుగారిచ్చిన డబ్బంతా తన ఇంట్లో దాచి కొద్ది చిల్లర డబ్బులతో తనకు కావాల్సిన మందులను దుకాణాలలో కారు చౌకగా కొని తొట్టెలన్నిటి నిండా రంగులు కలిపి పెట్టాడు. రాజుగారు అతని వద్దకు నూలువి, పట్టువి, ఉన్నివి 500 తానులు పంపాడు. అబూకీర్ కొన్నిటికి ప్రత్యేకమైన రంగులు, మరికొన్నిటికి రంగుల మిశ్రమాలు వేసి ఏ 2 గుడ్డ ముక్కలు ఒకే రంగులో కనిపించకుండా చూసి తన కార్ఖానా బయట వీధి పొడుగునా ఆరగట్టాడు. ఎండలో అవి ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఈ దృశ్యం చూడటానికి నగరవాసులు తండోపతండాలుగా వచ్చారు. వర్తకులు తమ దుకాణాలను మూసి మరీ వచ్చారు. పిల్లలు, ఆడవాళ్లు ఆ రంగురంగుల బట్టలు చూసి ఆనందోద్రేకం చెంది కేకలు పెట్టారు.
అనేక మంది అబూకీర్ను వేరువేరు రంగుల పేర్లు అడిగి చెప్పించుకున్నారు. జనం చేసే కోలాహలం ముమ్మరంగా ఉండగా రాజుగారే స్వయంగా అక్కడికి వచ్చాడు. ఎండలో నయనానందకరంగా కనిపించే రంగుల తోరణాన్ని రాజుగారు చూసి తన్మయత్వంలో చాలాసేపు కొయ్యబొమ్మలాగా నిలిచిపోయాడు. ఇంత నేర్పరి అయిన కలంకారీ నిపుణుడికి తగిన మర్యాద ఎలా చేయాలో రాజుగారికి తెలియలేదు. ఆయన తన ఫజీర్ను అతని గుర్రం మీద నుంచి దిగమని దానిమీద అబూకీర్ను కూర్చోబెట్టాడు. తర్వాత ఆయన రంగుబట్టలన్నిటినీ కట్టించుకొని అబూకీర్ను వెంటబెట్టుకొని తన భవనానికి వెళ్ళి అబూకీర్కు బంగారము విశేషాధికారాలు ఇచ్చి గౌరవించి పంపేశాడు. తర్వాత ఆయన రంగుబట్టలతో తనకు తన భార్యకు రాజభవనంలో ఉద్యోగులకు దుస్తులు తయారు చేయించి మరొక 1000 తానులను రంగు వేయటానికి కలంకారీ కార్ఖానాకు పంపాడు. ఇలా కొద్ది కాలం గడిచేసరికి నగరంలో గొప్పవారంతా రంగురంగుల ఉడుపులు ధరిస్తూ కనపడ్డారు. ఆస్థాన కలంకారీ వాడైన అబూకీర్ నగరానికంతటికీ గొప్ప ధనవంతుడయ్యాడు. నగరంలోని కలంకారీ పనివాళ్లు 40 మంది అతని వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పుకొని తమకు జీతం లేకుండా పని నేర్చుకునే వాళ్లుగా పెట్టుకోమని అతన్ని ప్రార్థించారు. అతను వారినందరినీ అవమానించి పంపేశాడు. కాలక్రమాన నగరమంతటా రంగురంగుల దుస్తులు కనిపించాయి. కలంకారీవాడు తన సొత్తు కాజేసి తనను విడిచిపెట్టిపోయాక అబూసీర్ 3 రోజుల పాటు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఈ 3 రోజులు కూడా ఎవరూ గది నుంచి బయటికి రాలేదు, గది లోపలికి పోలేదు. అది గమనించి సత్రంవాడు, వీళ్ళు డబ్బివ్వకుండా పారిపోలేదు కదా, లేక ఇద్దరూ చచ్చిపోయారా అని అనుకొని గది తలుపు తోసి గదిలోకి వచ్చి పాలిపోయి చావటానికి సిద్ధంగా ఉన్నట్టున్న మంగలి అబూసీర్ను చూశాడు. అబూసీర్ మూలుగుతున్నాడు. అన్నా, నీకేం వచ్చింది? రెండోవాడెక్కడా అని సత్రంవాడు అబూసీర్ను అడిగాడు. నాకేం వచ్చిందో అల్లాకే తెలియాలి. నాకిప్పుడే స్పృహ తెలిసింది. ఎంతకాలంగా పడి ఉన్నానో ఏమో తెలియదు. చాలా దాహంగా ఉంది. నా డబ్బు సంచిలో నుంచి డబ్బులు తీసుకొని నాకేమైనా తెచ్చిపెట్టవా అని అబూకీర్ బలహీనంగా అన్నాడు. సత్రంవాడు సంచిని గాలించి చూసినా అందులో ఏమీ లేదు. మంగలివాణ్ణి రెండోవాడు దోచాడని అర్థం చేసుకొని, నీ తిండి విషయం బెంగపెట్టుకోకు, నిన్ను నేను చూసుకుంటాను అని సత్రంవాడు చెప్పి ఇంత జావ కాచి తెచ్చి తానే అబూసీర్ చేత తాగించి కంబళి కప్పాడు. అలా ఆ పుణ్యాత్ముడు 2 నెలల పాటు తన సొంత డబ్బు ఖర్చు చేసి అబూసీర్ను సంరక్షించాడు. చివరకు దైవానుగ్రహం వల్ల అబూసీర్ కోలుకొని లేచి కూర్చున్నాడు. అల్లా అనుగ్రహం ఉండాలే గాని నువ్వు నాకు చేసిన మహోపకారానికి తగిన ప్రత్యుపకారం చేస్తాను. కానీ నీ రుణం పూర్తిగా తీర్చగలవాడు ఆ భగవంతుడు ఒక్కడే అని అబూసీర్ సత్రంవాడితో అన్నాడు. నువ్వు బతికి బయటపడటమే అల్లా అనుగ్రహమనుకో అని సత్రంవాడన్నాడు. అబూసీర్ తన మంగలి పొది తీసుకొని నగరంలోకి బయలుదేరాడు. అతను అనుకోకుండా అబూకీర్ నడిపే కలంకారీ కార్ఖానా వద్దకే వచ్చాడు. అక్కడ ఆరగట్టి ఉన్న రంగురంగుల బట్టలను వింతగా చూస్తూ చాలా పెద్ద గుంపు చేరి ఉన్నది. ఇంతమంది ఇక్కడ చేరారు, కారణమేమిటి అని అబూసీర్ అక్కడ ఉన్నవాళ్లను అడిగాడు. ఇది ఆస్థాన కలంకారీ నిపుణుడు అబూకీర్ దొరగారి కార్ఖానా. ఇక్కడ ఆయన ఎవరికీ తెలియని రహస్య ప్రయోగాలు చేసి బట్టలకు ఈ వింత రంగులన్నీ వేస్తాడు అని ఒక మనిషి అన్నాడు. తన మిత్రుడు బాగుపడ్డాడని తెలిసి అబూసీర్ హృదయం పొంగిపోయింది. దేవుడి అనుగ్రహం ఉండి అతను పైకి వచ్చాడు. నేను అతన్ని గురించి చెడుగా అనుకున్నది తప్పు. పని తొందర వల్లనే అతను నన్ను వదిలిపెట్టి పోవటము, మరిచిపోవటమో జరిగి ఉంటుంది. నా డబ్బు తీసుకోవటం కూడా రంగులు కొనటానికే అయి ఉంటుంది. అతను నన్ను చూసి పరమానందం చెంది నేను చేసిన సహాయానికి 10 సహాయం చేస్తాడు అని అబూసీర్ అనుకున్నాడు. అతను గుంపు మధ్యగా దారి చేసుకుంటూ వెళ్ళి కార్ఖానా తలుపు తోసి లోపలికి చూశాడు. అబూకీర్ ఒక ఎత్తైన మంచం మీద బాలీసులపైన బద్ధకంగా పడుకొని ఉన్నాడు. అతను ధరించిన దుస్తులు రాజులు ధరించదగినవిగా ఉన్నాయి.
అతని వెనకగా నలుగురు నల్ల బానిసలు, నలుగురు తెల్ల బానిసలు మంచి దుస్తులు ధరించి నిలబడి ఉన్నారు. 2 పనివాళ్ళు తొట్టెల వద్ద పనిచేస్తున్నారు. వాళ్ళు ఏమి చేయవలసినది అబూకీర్ సైగల ద్వారా చెబుతున్నాడు. అబూసీర్ లోపలికి వెళ్ళి తన మిత్రుడి ఎదుట నిలబడి అతను తన కేసి చూసినప్పుడు పలకరిద్దామనుకున్నాడు. తనన్ను చూస్తూనే అతను వచ్చి కౌగిలించుకుంటాడనుకున్నాడు. కానీ అబూకీర్ అబూసీర్ను చూస్తూనే చివాలున లేచి, దొంగ వెధవా, నా దుకాణం ఛాయలకు రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? నన్ను సర్వనాశనం చేసి అపఖ్యాతి తీసుకురాదలిచావా? ఒరేయ్, వాణ్ణి పట్టుకోండి అని అబూకీర్ గట్టిగా అరిచాడు. వెంటనే తెల్ల బానిసలు, నల్ల బానిసలు అబూసీర్ను పట్టుకొని పడదోసి మీద ఎక్కి తొక్కారు. అబూకీర్ ఒక కర్ర తీసుకొని వాణ్ణి బోర్లా పడుకోబెట్టండి అని అన్నాడు. అబూసీర్ వీపు మీద 100 దెబ్బలు కొట్టి వెల్లకిల్లా తిప్పించి పొట్ట మీద మరో 100 దెబ్బలు కొట్టి, పో దుర్మార్గుడా, ఈసారి నీ ముఖం చూపించావంటే నిన్ను రాజుగారి వద్దకు పంపి నీ చర్మం ఒలిపించి కోట బయట కొరత వేయిస్తాను, పాపిష్టి ముఖమా అని అబూకీర్ అన్నాడు. శరీరము మనస్సు కూడా గాయపడి బాధతో ఏడుస్తూ అబూసీర్ కాళ్ళీడ్చుకుంటూ బయటికి వెళ్ళాడు. బయట మూగిన జనం అతన్ని నానా తిట్లు తిట్టారు. అబూసీర్ తన గదికి తిరిగి వచ్చి చాప మీద పడుకొని అబూకీర్ దుష్ట ప్రవర్తన గురించి తెల్లవార్లు ఆలోచించాడు. మర్నాడు ఉదయానికి దెబ్బల బాధ కాస్త తగ్గింది. అతను లేచి స్నానశాలకు బయలుదేరాడు. అతను వీధిలోకి వచ్చి దారిన పోయేవాణ్ణి, బాబు, స్నానశాలకు దారెటు అని అడిగాడు. స్నానశాలంటేమిటి అని ఆ మనిషి ఎదురడిగాడు. స్నానం చేసి ఒంటి మురికి వదిలించుకునే చోటు, ప్రపంచంలో అంతకన్నా సుఖప్రదమైన చోటు ఉండదు కదా అని అబూసీర్ అన్నాడు. వెళ్ళి సముద్రంలో స్నానం చెయ్యి, అందరూ అక్కడే స్నానం చేస్తారు అని ఆ మనిషి అన్నాడు. ఆ నగరంలో వాళ్లకు స్నానశాల సౌకర్యాలు ఏమిటో తెలియదని అబూసీర్ త్వరలోనే గ్రహించగలిగాడు. అతను తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని, మహారాజా, నేను పరదేశిని, వృత్తి చేత మంగలిని, కానీ నాకు ఇతర విద్యలు కూడా తెలుసు. నీరు కాస్తాను, ఒళ్ళు పడతాను. ఇవాళ నేను తమ నగరంలో స్నానశాలకు వెళ్దామనుకుంటే ఎవరికీ స్నానశాల అన్న మాటే తెలియదు. ఇంత మహానగరానికి స్నానశాల లేకపోవటం ఆశ్చర్యకరం. అది భూలోక స్వర్గమన్న మాట అని అబూసీర్ అన్నాడు. నువ్వు చెప్పే ఈ స్నానశాల ఎటువంటిది? నేనా పేరైనా ఎన్నడూ వినలేదే అని రాజు అన్నాడు. స్నానశాల నిర్మాణం ఎలా ఉంటుందో, అందులో స్నానాలు చేసేవారికి ఏ ఏ సదుపాయాలు ఉంటాయో అబూసీర్ వివరంగా రాజుకు చెప్పాడు. అంతా చెప్పి, మహారాజా, ఈ విషయాలు అనుభవించవలసినవి గాని వర్ణించేవి కావు, వర్ణిస్తే అర్థమయ్యేవి కూడా కావు. స్నానశాల ఉంటే ఈ నగరానికి వంక పెట్టడానికి ఉండదు అని అబూసీర్ అన్నాడు. ఈ మాట విని రాజుగారికి పరమానందమైంది. ఏ తల్లి కన్నవాడివో, మీకు స్వాగతం అంటూ ఆయన అబూసీర్కు తన చేత్తో శాలువా కప్పి, నువ్వు ఎలా చెయ్యమంటే అలా జరిపిస్తాను. నువ్వు మాత్రం త్వరలోనే స్నానశాల నిర్మించు. నాకు దాని ఆనందం అనుభవించాలని ఉన్నది అని రాజు అన్నాడు. ఆయన అబూసీర్కు 2 నీగ్రోలను, 2 కుర్రవాళ్లను, 2 యువతులను, ఒక గుర్రాన్ని, ఒక దివ్యమైన భవంతిని ఇప్పించాడు. కలంకారీ వాడికిచ్చిన సౌకర్యాల కన్నా ఎక్కువే అబూసీర్కు లభించాయి. అబూసీర్ నిర్ణయించిన చోట స్నానశాల కట్టడానికి ఆస్థానంలోని తాపీవాళ్లు తదితరులు నియోగించబడ్డారు. వారిని వెంటబెట్టుకొని అబూసీర్ నగరమంతా తిరిగి తగిన చోటు నిర్ణయించాడు. అక్కడ అతని పర్యవేక్షణ కింద ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుత స్నానశాల నిర్మాణమైంది. స్నానశాల అంతటా అందమైన నగిషీలు, రంగురంగుల పాలరాతి ఫలకల గళ్ళు అమర్చారు. స్నానశాల నిర్మాణం పూర్తి కాగానే అబూసీర్ రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, స్నానశాల తయారైంది, సరంజామా ఏర్పాటు మాత్రమే మిగిలి ఉన్నది అని అబూసీర్ అన్నాడు.
రాజు అందుకుగాను 10,000 దీనారాలను మంజూరు చేశాడు. అబూసీర్ ఆ డబ్బుతో తువ్వాళ్ళు, వస్త్రాలు, సిల్కులు, అత్తరులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి కొని ఎక్కడ అమర్చవలసినవి అక్కడ అమర్చాడు. అబూసీర్ ఈ ఏర్పాట్లు పూర్తి చేసి రాజు వద్దకు వెళ్ళి బలిష్ఠులైన 10 మంది మనుషులను ఒళ్ళు పట్టటానికి ఇవ్వమన్నాడు. రాజుగారు 20 మంది కండలు తిరిగిన యువకులను ఇచ్చాడు. అబూసీర్ వాళ్లకు ఒళ్ళు పట్టటం ఎలాగో, స్నానం చేయించటం ఎలాగో తాను వారికి చేసి చూపి తాను వారి చేత చేయించుకొని ఆ విధంగా వారిని తరఫీదు చేశాడు. అబూసీర్ స్నానశాలను ప్రారంభించటానికి ఒక రోజు నిర్ణయించి ఆ విషయం రాజుగారికి విన్నవించాడు. ఆ రోజున అబూసీర్ స్నానశాల నిండా సుగంధము, ధూపాలు వేసి నీరు కాచి కొలనులో నీటి కుళాయిలు తిప్పి సిద్ధంగా ఉంచాడు. స్నానశాల అంతా కడిగిన ముత్యంలాగా ఉన్నది. రాజుగారు తన మంత్రులతోనూ పరివారంతోనూ స్నానశాలలోకి అడుగు పెడుతూనే తన్మయత్వం చెందాడు. సువాసనలు, సుందర నిర్మాణము, కుళాయిలలో నీరు చేసే ధ్వనులు ఆయనను ముగ్ధుణ్ణి చేశాయి. ఏమిటిదంతా అని రాజు అడిగాడు. మహారాజా, ఇదే స్నానశాల, కానీ తమరింకా ద్వారం దగ్గరే ఉన్నారు అంటూ అబూసీర్ ఆయనను మొదటి హాలులోకి తీసుకుపోయి దిమ్మె మీదకి ఎక్కించి ఆయన బట్టలు విప్పి తువాలు చుట్టి ఆయన కాళ్లకు కొయ్య చెప్పులు తొడిగి ఆయనను రెండో హాలులోకి తీసుకుపోయాడు. అక్కడ రాజుగారికి చెమట పట్టించి శరీరమంతా యువకుల చేత బలంగా రుద్దించాడు. తర్వాత ఆయన శరీరమంతా కడిగి ఆయనను కొలనులోని పన్నీటిలో కొంతసేపు ఉండనిచ్చి తర్వాత శరీరానికి జాజి అత్తరు, ఇతర అత్తరులు పట్టించి ఒంటికంతకు ముసాంబరం సాంబ్రాణి ధూపాలు వేశాడు. రాజుగారికి తన ఒళ్ళు గాలిలో తేలిపోగలదన్నంత తేలిక అయినట్టు తోచింది. చర్మం నున్నగా గచ్చులాగా ఉన్నది. ఆయనకు ఎక్కడలేని జవసత్వాలు వచ్చినట్టు అనిపించింది. హాయల్లా, ఇటువంటి అనుభవం ఎన్నడూ ఎరగను. ఇదా స్నానశాల అంటే అని రాజు అన్నాడు. అవును మహారాజా అని అబూసీర్ అన్నాడు. నా నగరం ఈనాడు నిజంగా నగరం అనిపించుకున్నది అని మహారాజన్నాడు. ఈ స్నానం విలువ ఎంతంటావు? నువ్వు ఎంత అడుగుదామనుకుంటున్నావు అని రాజుగారు అబూసీర్ను అడిగాడు. తమ దయ మహారాజా అని అబూసీర్ అన్నాడు. అలా అయితే ఈ స్నానం విలువ 1000 దీనారాలంటాను. అంతకన్నా తగ్గటానికి వీల్లేదు అని రాజుగారన్నాడు. ఆయన అబూసీర్ చేతిలో 1000 దీనారాలు పెడుతూ, ఇంతకన్నా తక్కువ మొత్తానికి ఎవరికీ స్నానం చేయించకు అని మహారాజన్నాడు. క్షమించండి మహారాజా, ధనికులుంటారు, పేదవాళ్ళుంటారు. ప్రతి ఒక్కడూ 1000 దీనారాలు ఇవ్వాలని నియమం పెడితే త్వరలోనే ఈ స్నానశాలను మూయవలసి వస్తుంది అని అబూసీర్ అన్నాడు. అయితే నువ్వు ఎంత ఏర్పాటు చేస్తానంటున్నావు అని రాజు అడిగాడు. ఎవరి తాహతకు తగ్గట్టు వారిస్తారు. 1000 దీనారాలంటే అది మహారాజులు ఇవ్వతగినది అని అబూసీర్ అన్నాడు. అతని అభిప్రాయానికి రాజు వెంట వచ్చిన వారందరూ హర్షించారు. అతను చెప్పినది సబబుగా ఉన్నది మహారాజా అని రాజుతో వచ్చిన వాళ్ళన్నారు. అదంతా నిజమే కావచ్చు. ఏమైనా ఇతను ఎక్కడి నుంచో వచ్చిన పేదవాడు. ఇతన్ని సంపన్నుణ్ణి చేయటం మన ధర్మం. మన నగరానికి ఈ అద్భుతమైన స్నానశాల ఇచ్చాడు. మీరందరూ ఒక్కొక్క స్నానానికి 1000 దీనారాలు ఇవ్వలేని పక్షంలో ఈసారికి 100 ఇస్తూ ఒకరిద్దరు బానిసలను కూడా ఇవ్వండి. తర్వాత అతను కోరినట్టు మీ శక్తి కొద్దీ ఇద్దురు కాని అని రాజు అన్నాడు. రాజుగారి వెంట 40 మంది వచ్చారు. వారందరూ స్నానాలు చేశాక అబూసీర్ 4000 దీనారాలను, 40 తెల్ల బానిసలను, 40 నీగ్రో బానిసలను, 40 మంది స్త్రీలను సంపాదించుకున్నాడు. రాజుగారు ప్రత్యేకంగా 10,000 దీనారాలను, 10 మంది తెల్ల బానిసలను, 10 మంది నీగ్రోలను, 10 మంది స్త్రీలను బహూకరించాడు. అబూసీర్ రాజుగారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి, మహారాజా, ఈ బానిసలను ఆడవాళ్లను ఎక్కడ ఉంచను అని అన్నాడు. నిన్ను సంపన్నుణ్ణి చేయటానికి ఈ పరిచారకులను ఇచ్చాను. నువ్వు రేపు మీ దేశానికి తిరిగిపోయినప్పుడు వీళ్ళు నీకు సేవలు చేస్తారు. వీళ్ళు నీ సంపద అని రాజు అన్నాడు. మహారాజా, ఇంతమంది సేవకులు తమ వంటి ప్రభువులకు చెల్లుతుంది గాని
నాకు పరిచారికలు అవసరం లేదు. మాది సాదా సంసారం. నేను వీరికి తిండి బట్ట ఎక్కడ నుంచి తెచ్చేది అని అబూసీర్ అన్నాడు. రాజు విరగబడి నవ్వి, అది నిజమే అని అన్నాడు. ఆయన ఆ బానిసలందరినీ తలకు 100 దీనారాలిచ్చి తానే కొనుక్కున్నాడు. ఖజానాదారు 150 మంది బానిసలకు డబ్బు చెల్లించాడు. రాజుగారు పరివారంతో సహా వెళ్ళిపోయాక ధనమంతా తన ఇంటికి తీసుకుపోయి దీనారాలన్నిటినీ సంచిలో నింపి కుట్టేసి ఆ సంచులను భద్రంగా దాచుకున్నాడు అబూసీర్. మర్నాడు అబూసీర్ నగరమంతటా చాటింపు వేయించి నగరవాసులందరూ రాజుగారి స్నానశాలలో స్నానాలు చేయవచ్చునని, 3 రోజుల పాటు స్నానాలు ఉచితమని తెలియపరిచాడు. స్నానశాల వద్ద జనం తండోపతండాలుగా ఎగబడ్డారు. 3 రోజుల పాటు అబూసీర్ ఎవరి వద్ద డబ్బు వసూలు చేయలేదు. 4వ రోజు నుంచి అతను స్నానశాల ద్వారం వద్ద హుండీ పెట్టుకొని కూర్చొని స్నానాలు చేసి వెళ్ళిపోయేవారు ఎంత ఇస్తే అంత వసూలు చేశాడు. సాయంకాలం అయ్యేసరికి హుండీ నిండిపోయింది. ఈ విధంగా అతను కాలక్రమాన గొప్ప ధనికుడయ్యాడు. స్నానశాల ప్రారంభించిన కొద్ది రోజులకే రాణిగారు తన భర్త స్నాన సౌకర్యాలను తెగ మెచ్చుకోవటం చూసి తాను కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి నిశ్చయించుకున్నది. ఈ వార్త అందగానే అబూసీర్ స్నానశాలలో ఉదయం పూట పురుషులు, సాయంకాలం పూట స్త్రీలు స్నానం చేయటానికి ఏర్పాటు చేశాడు. స్త్రీలు ఇచ్చే డబ్బు వసూలు చేయటానికి గాను అతను నగరంలోని ఒక మర్యాదస్తురాలైన స్త్రీని ఏర్పాటు చేశాడు. రాణిగారు ఒకసారి స్నానం చేసి అందులోని సుఖం అనుభవించిన మీదట ప్రతి శుక్రవారం సాయంకాలము వచ్చి అక్కడ స్నానం చేయటానికి నిర్ణయించుకున్నది. రాజుగారు ప్రతి శుక్రవారం ఉదయం వచ్చి 1000 దీనారాలు ఇచ్చినట్టే రాణిగారు కూడా ప్రతి శుక్రవారం సాయంకాలము వచ్చి స్నానం చేసి 1000 దీనారాలు ఇస్తూ వచ్చింది. అబూసీర్ సంపద, గౌరవము, కీర్తి అపారంగా పెరిగిపోతున్నాయి. కానీ అతను పూర్వంలాగే వినయ విశ్వాసాలు కలిగి ఉన్నాడు. అతని మనస్సు ఏమీ మారలేదు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. అతని సౌజన్యము, పేదలంటే దయ అలాగే ఉన్నాయి. బీదవాళ్ల దగ్గర ఎన్నడూ డబ్బు పుచ్చుకోలేదు. అతని మంచితనమే చివరకు అతన్ని కాపాడింది. అది ఎలా జరిగినది ముందు ముందు తెలుస్తుంది. అబూసీర్ నడుపుతున్న స్నానశాలను గురించి కలంకారీవాడు అబూకీర్ కూడా విన్నాడు. ఎందుకంటే దాన్ని భూలోక స్వర్గంగా నగరవాసులందరూ చెప్పుకుంటున్నారు. తాను కూడా స్నాన సౌఖ్యం అనుభవించాలనుకొని అబూకీర్ మేలిదుస్తులు ధరించి తన కంచరగాడిద మీద ఎక్కి సపరివారంగా స్నానశాలకు బయలుదేరాడు. అతని ముందు వెనక కూడా బానిసలు బెత్తాలు పట్టుకొని నడిచారు. స్నానశాలలోకి అడుగుపెట్టగానే అగరు చందనం వాసనలు గుప్పున లేచాయి. అంతులేని జనం లోపలికి పోతున్నారు, బయటికి వస్తున్నారు. అతని పాత స్నేహితుడు హుండీ దగ్గర చిరునవ్వులు చిందిస్తూ కూర్చొని కనిపించాడు. అబూసీర్ ఇప్పుడు బాగా ఒళ్ళు చేసి ఉండటం చేత అతన్ని అబూకీర్ చప్పున గుర్తించలేకపోయాడు. గుర్తించగానే అతనికి కలిగింది ఈర్ష్యే. అయినా అబూకీర్ పరమానందం నటిస్తూ అబూసీర్ను సమీపించి, ఎంత పని చేశావు? స్నేహితుడు, బుద్ధిమంతుడు అయినవాడు చేసే పనేనా? నేను ఈ నగరంలోనే ఆస్థాన కలంకారీ వాణ్ణిగా ఉంటున్న సంగతి నువ్వు ఎరగవా? నన్ను చూడటానికి ఎందుకు రాలేదు? నీ పాత స్నేహితుడు ఏమైనాడని విచారించనైనా విచారించవా? నేను నీ కోసం మనుషులను పంపి ఊరంతా ఎలా గాలించాను, నీ జాడే దొరకలేదు అని అబూకీర్ అన్నాడు. అబూసీర్ విచారంగా తలాడించి, అబూకీర్, నేను నీ దుకాణానికి వస్తే నన్ను చావగొట్టి అవమానించి దొంగ దొంగ అని అరిచిందంతా మర్చిపోయావా అని అబూసీర్ అడిగాడు. అబూకీర్ ఆశ్చర్యం అభినయిస్తూ, ఏమిటి నువ్వనేది? నేను కొట్టింది నిన్న. ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు. నేను నిన్ను గుర్తించలేదు. ఒక దొంగ విధవ నా దగ్గర బట్టలు ఎత్తుకుపోతూ వచ్చాడు. నిన్ను చూసి వాడే అనుకున్నాను. నువ్వు గుర్తుపట్టరాకుండా పాలిపోయావు. అంతా అల్లా మహిమ. అయినా కొంత తప్పు నీదే. నన్ను చూడగానే నీ పేరు చెప్పి ఉండకూడదు. పైగా ఆ రోజు చాలా చిరాకులో ఉన్నాను. ఈ తప్పు క్షమించక తప్పదు అని అబూకీర్ అన్నాడు. సరే, జరిగిందేదో జరిగింది. లోపలికి వచ్చి బట్టలు విప్పి స్నానం చేయి అని అబూసీర్ అబూకీర్తో అన్నాడు. అయితే అన్నా,
నీకీ దశ ఎలా ఎత్తుకున్నది అని అబూకీర్ అడిగాడు. నిన్ను పైకి తెచ్చినవాడే నన్ను పైకి తెచ్చాడు అంటూ అబూసీర్ తన కథంతా చెప్పాడు. అబూకీర్ అంతా విని, రాజుగారికి నీ మీద అనుగ్రహం కలగటం ఎంత మంచిది. నా స్నేహితుడివని చెప్పానంటే రాజుగారికి నీ మీద ఉండే అభిమానం రెట్టింపవుతుంది అని అబూకీర్ అన్నాడు. మనం చేసేదేముందిలే, నిగ్రహము అనుగ్రహము అల్లా చేతిలో ఉన్నాయి. నువ్వు బట్టలు తీసి స్నానం చేయి అని అబూసీర్ అన్నాడు. అతను తానే స్వయంగా అబూకీర్కు ఒళ్ళు పట్టి స్నానం చేయించాడు. తర్వాత అతనికి తాగటానికి షర్బత్లు తానే ఇచ్చాడు. అబూసీర్ అలా రాజుగారికి తప్ప మరెవరికీ చేయడు. అందుచేత స్నానాలు చేసే ఇతరులు కలంకారీ వాడికి జరిగే మర్యాద చూసి విస్తుపోయారు. వెళ్ళిపోతూ అబూకీర్ డబ్బివ్వబోయాడు. కానీ అబూసీర్ నిరాకరించి, ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. నాకు డబ్బు ఏమనిస్తున్నావు? స్నేహితుల మధ్య ఈ భేదమేమిటి అని అబూసీర్ అన్నాడు. సరే, నీ ఇష్టం. నువ్వు నాకు ఆదరం చూపినందుకు నేను నీకొక సలహా ఇస్తాను. నీ స్నానశాల అన్ని విధాలా దివ్యంగా ఉన్నది. కానీ ఇక్కడ వెంట్రుకలు రాలిపోయే నలుగుపిండి ఒకటి లేకపోవటం పెద్ద లోపంగా ఉన్నది. అది ఎలా తయారు చేయాలంటే ఉల్లి పాషాణము సున్నము కలిపి నూరి నూనెతో శుద్ధ చెయ్యాలి. అది దుర్వాసన కొట్టకుండా అందులో కస్తూరి కలపాలి. అలాంటి నలుగు పెట్టావంటే రాజుగారు మితిలేని ఆనందం పొందుతాడు. ఆ నలుగుతో నలిచిన తర్వాత చర్మం స్వచ్ఛంగాను నున్నగాను ప్రకాశిస్తుంది అని అబూకీర్ అన్నాడు. అబూసీర్ ఆ వివరాలన్నీ రాసుకొని అబూకీర్ను పంపేశాడు. అబూకీర్ తిన్నగా రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, తమకు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేయటానికి వచ్చాను అని అబూకీర్ ఆదుర్దాగా అన్నాడు. ఏమిటా హెచ్చరిక అని రాజుగారు అతన్ని అడిగాడు. అల్లా కటాక్షం ఉండబట్టే భయంకర శత్రువొకడు మీకు ఇంతవరకు ఏ కీడు చేయలేకపోయాడు. ఆ అబూసీర్ మీ ప్రాణానికి రాజ్యానికి కూడా ఎసరు పెట్టబోతున్నాడు అని అబూకీర్ అన్నాడు. ఏం చేస్తున్నాడేమిటి అని రాజు అడిగాడు. మహారాజా, ఈసారి తమరు స్నానశాలకు వెళ్ళటం జరిగితే అందులో నుంచి ప్రాణాలతో బయటపడటం అనుమానమే అని అబూకీర్ అన్నాడు. ఎందుచేత అని రాజు అడిగాడు. అబూకీర్ కంపరం అభినయిస్తూ, విషం ఉల్లి పాషాణము సున్నము కలిపి నూరి అబూసీర్ దానితో మీకు నలుగు పెట్టబోతున్నాడు. ఆ నలుగుతో ఒంటి మీద వెంట్రుకలు రాలిపోతాయని, చర్మం నునుపెక్కి నిగనిగలాడుతుందని వాడు మీతో అంటాడు. కానీ ఆ పిండి శరీరానికి తగలగానే భగ్గున మంట పుట్టుకొస్తుంది. అంతకన్నా బాధాకరమైన చావు మరి ఉండదు. వాడు శత్రురాజుల చారుడు. తమ ప్రాణాలు తీయటానికే వాణ్ణి పంపారు. మీ ఉప్పు చాలా తిని ఉన్నాను గనక ఈ మాట తెలియగానే తమర్ని హెచ్చరించడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను అని అబూకీర్ అన్నాడు. అబూకీర్ చెప్పిన దాంట్లో రాజుకు గురి కుదరటమే కాక దడ కూడా పుట్టుకొచ్చింది. ఆయన అబూకీర్తో, అబూకీర్, ఈ సంగతి రహస్యంగా ఉంచు. నేనిప్పుడే మంత్రిగారితో సహా స్నానశాలకు వెళ్ళి నువ్వు చెప్పినది నిజమో కాదో తెలుసుకుంటాను అని రాజు అన్నాడు. రాజు మంత్రి స్నానశాలకు రాగానే అబూసీర్ రాజుగారి చేత ముందు స్నానం చేయించటానికి ఉపక్రమించాడు. కానీ రాజుగారు ముందుగా మంత్రికి స్నానం చేయించమన్నాడు. మంత్రి స్నానం ముగిశాక అబూసీర్ రాజుతో, మహారాజా, ఈ కొత్త రకం నలుగు తయారు చేశాను. అది వెంట్రుకలను సులువుగా రాల్చేస్తుంది. కత్తితో క్షవరం చేయవలసిన పని ఉండదు. ఈ నలుగు తమ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను అని అబూసీర్ అన్నాడు. ఏది, దాన్ని మంత్రి మీద ఉపయోగించు అని రాజు అన్నాడు. అబూసీర్ తాను తయారు చేసిన పిండిని మంత్రి కాలి మీద కొద్దిగా పూశాడు. అది పూసినంత మేర వెంట్రుకలు తుప్పు రాలిపోయినట్టు రాలిపోయాయి. ఇది చూడగానే రాజుకు ఆ నలుగు గొప్ప విధ్వంసన శక్తిగల మహావిషమని నమ్మకం కలిగింది. ఆయన తన భటులతో, ఈ హంతకుణ్ణి పట్టుకోండి అని అన్నాడు. రాజు మంత్రి భటుల వెంట అబూసీర్ రాజభవనానికి వచ్చాడు. తనను భటులు ఎందుకు పట్టుకున్నది అబూసీర్కు అర్థం కాలేదు. రాజు రేవు అధికారిని పిలిపించి అతనితో, ఈ రాజద్రోహిని తీసుకుపోయి కాల్చిన సున్నపురాళ్లతో సహా గోతంలో పెట్టి కుట్టి నా కిటికీ నుంచి కనిపించేలాగా సముద్రంలో పడేయ్. అలా చేస్తే వీడికి నిప్పుతోనూ నీటితోనూ చావు వస్తుంది అని రాజు ఆజ్ఞాపించాడు.
చిత్తం మహారాజా అని రేవు అధికారి అబూసీర్ను చిన్న పడవలో ఎక్కించుకొని సముద్రం మీద బయలుదేరాడు. ఈ రేవు అధికారి కొంతకాలం క్రితం ఓడ సరంగుగా ఉంటూ స్నానశాలకు రాగా అతని వద్ద డబ్బు లేదని తెలిసి ఉచితంగా అతనికి అబూసీర్ చక్కని స్నానం చేయించి పంపేశాడు. ఆ కృతజ్ఞత మనసులో పెట్టుకొని రేవు అధికారి అబూసీర్ను తన పడవలో ఒక చిన్న లంక మీదకి తీసుకుపోయి, బాబు, నేను నీ ఆదరాన్ని మరవలేదు. నేను నీకు ప్రత్యుపకారం చేస్తాను. రాజుగారికి ఏ విధమైన ద్రోహం చేసి ఇలాంటి భయంకరమైన మరణదండనకు గురి అయ్యావు? నాతో నిజం చెప్పు అని రేవు అధికారి అన్నాడు. అయ్యా, దేవుడి సాక్షిగా నేను ఏ విధమైన నేరమూ చేయలేదు. నాకీ శిక్ష ఎందుకు విధించారో తెలియదు అని అబూసీర్ అన్నాడు. అలా అయితే నీ విరోధులెవరో నీ మీద రాజుగారికి అబద్ధాలు చెప్పి ఉంటారు. బాగుపడుతున్న వాడికి విరోధులకేం కొదవా? కానీ ఈ లంక మీద ఉండిపో, నీకు ఎలాంటి అపాయము కలగదు. చేపలు పడుతూ కూర్చున్నావంటే నీకు కాలక్షేపం అవుతుంది. ఈ లోపుగా నిన్ను మీ దేశానికి పంపే మార్గం ఏదో ఒకటి చూస్తాను అని రేవు అధికారి అన్నాడు. అతను ఒక సంచిలో కాల్చిన సున్నపురాళ్లు నింపుకొని పడవలో సముద్రం మీద వెళ్ళి రాజభవనానికి కిటికీలకు ఎదురుగా పడవను ఆపి రాజుగారు చెయ్యి ఊపి సైగ చేయగానే గోతాన్ని సముద్రంలోకి తోసేశాడు. అయితే రాజుగారు చెయ్యి ఊపేటప్పుడు రాజుగారి వేలికి ఉన్న ఉంగరం జారి నీటిలో పడిపోయింది. అది అద్భుత శక్తులు గల ఉంగరమని, దాని మహిమ వల్ల రాజుగారిని ఎదిరించిన వాళ్ళు భస్మమైపోతారని ఆ దేశంలోని ప్రజల నమ్మకం. అది పోయిందని తెలిస్తే ప్రజలకు రాజుగారి మీద ఉన్న గురి కాస్తా పోతుంది. అందుచేత రాజు తన ఉంగరం సముద్రంలో పడిపోయిన సంగతి మరొక ప్రాణికి తెలియనివ్వక అతి రహస్యంగా ఉంచాడు. లంక మీద ఒంటరిగా దిగబడిపోయిన అబూసీర్ రేవు అధికారి ఇచ్చిన వల తీసుకొని చేపలు పట్టడానికి బయలుదేరాడు. అతనికి అందువల్ల పొట్ట గడవటమే కాక బాధ కలిగించే ఆలోచనలు రాకుండా చూసుకోవచ్చు. అబూసీర్ వల వేయగానే అందులో పెద్ద చిన్న చేపలు రంగురంగువి చాలా పడ్డాయి. చేపల కూర తిని చాలా కాలమైందని అబూసీర్కు గుర్తు వచ్చింది. ఆ చేపలను రేవు అధికారికిచ్చి వండించి తాను కూడా చేపకూర తిందామనుకున్నాడు అబూసీర్. ఎందుకంటే రాజు సముద్రంలో చేపలు పట్టి 2 వంటవాళ్ల చేత వాటిని వండించి రాజుగారికి పంపే పని రేవు అధికారిదే. ఈరోజు పనిబడబట్టి గాని లేకపోతే ఆ వలతో రేవు అధికారే చేపలు పట్టి ఉండేవాడు. ఈరోజు అబూసీర్ వల వేసింది రేవు అధికారి తరపునే. వలలో పడిన చేపలలో పెద్దదాన్ని ఏరి దాన్ని తన కోసం వండించుకుందామనుకొని అబూసీర్ తన చాకు పైకి తీసి ఆ చేపను కోశాడు. అతను చాకు పైకి తీసేసరికి దాని మొనకు చిక్కుకొని ఉన్న ఒక బంగారపు ఉంగరం కనిపించింది. అది రాజుగారు పోగొట్టుకున్న ఉంగరమే. ఆ సంగతి తెలియక అబూసీర్ పరధ్యానంగా తన వేలికి పెట్టుకున్నాడు. కొంతసేపయ్యాక రేవు అధికారి తిరిగి వచ్చి అబూసీర్ చేతిన ఉన్న ఉంగరం చూసి నిర్ఘాంతపోయి అది అబూసీర్కు ఎలా దొరికినది విన్నాక, ఎవరి విధి ఎలా ఉన్నది చెప్పలేం కదా. నువ్వు ఆ ఉంగరంతో రాజుగారి ఎదుట పడవచ్చు. నిన్ను ఎవరూ అడ్డలేరు. రాజుగారు కూడా నీ ముందు పిల్లైపోతాడు అని అన్నాడు. అబూసీర్ రాజభవనానికి వెళ్ళాడు. రాజుగారు దర్బారులో ఉన్నాడు. ఆయన అబూసీర్ను చూసి, నా ఎదుట సముద్రంలో చనిపోయావే, ఎలా బతికి వచ్చావు అని అడిగాడు. అబూసీర్ తనకు మరణదండన జరగకుండా రేవు అధికారి ఎలా కాపాడింది, తనకు ఉంగరం ఎలా దొరికింది రాజుగారితో చెప్పి, మహారాజా, తమరు నాకు చూపిన అనుగ్రహం అంతులేనిది. అందుచేత తమకు ఈ ఉంగరం ఇవ్వటానికి వచ్చాను. నేను నేరస్తుణ్ణి కాను. అయితే తిరిగి మీ ఎదుటకు రాను. నా మీద ఏ నేరం ఆరోపించి నాకు దారుణమైన మరణదండన విధించారో తెలుపమని కోరుతున్నాను అని అబూసీర్ అన్నాడు. రాజు ఉంగరం తీసుకొని తన వేలికి పెట్టుకోగానే ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన అబూసీర్ను ఆలింగనం చేసుకొని, నా క్రూరత్వాన్ని
మర్చిపో. మరొకడైతే నా ఉంగరాన్ని నాకు తిరిగి ఇచ్చి ఉండడు. నీ మీద అబూకీర్ అనే కలంకారీవాడు లేనిపోని నేరం మోపాడని నాకిప్పుడు అనుమానంగా ఉన్నది. నువ్వు నా శత్రువుల పక్షాన రోమహరినితో నన్ను చంపబోతున్నట్టు అతను నాతో చెప్పాడు అని రాజు అన్నాడు. అబూసీర్ కళ్ళలో నీరు తిరిగింది. అతను రాజుతో అబూకీర్ మొదట నుంచి తనకు చేసిన ద్రోహాలన్నీ చెప్పి, ప్రభు, రోమహరణి అనేది తింటే ప్రాణాపాయం కానీ దాన్ని పైపూతగా మా దేశంలో ప్రతి ఒక్కరూ వాడుతారు అని అబూసీర్ అన్నాడు. రాజు అబూసీర్ మాటలు విశ్వసించాడు. కానీ అబూసీర్ కోరిన మీదట సత్రం యజమానిని, అబూకీర్ దగ్గర పనిచేసే వాళ్లను పిలిపించి అబూసీర్ చెప్పిందంతా నిజమని రుజువు చేసుకున్నాడు. తర్వాత రాజు తన భటులతో, మీరు వెంటనే వెళ్ళి కలంకారి అబూకీర్ను ఉన్నవాణ్ణి ఉన్నట్టు పెడరెక్కలు విరిచి కట్టి తీసుకురండి అని రాజు అన్నాడు. భటులు వెళ్ళి అబూకీర్ను పట్టుకొని అతన్ని తన్ని కింద పడేసి పెడరెక్కలు విరిచికట్టి రాజసభకు ఈడ్చుకువచ్చారు. ఈ పాటికి చచ్చిపోయి ఉండవలసిన అబూసీర్ దర్బారులో రాజు పక్కనే కూర్చొని ఉండటం కనిపించేసరికి అబూకీర్కు దడ పుట్టుకొచ్చి తన ఆట కట్టైనట్టు అర్థమైంది. రాజు అతనితో, ఇతను నీ మిత్రుడు, ఇతన్ని దోచావు, అవమానించావు, తిట్టావు, కొట్టావు, వంచావు, చివరకు చంపటానికి ప్రయత్నించావు. భగవంతుడి అనుగ్రహం చేత అతను చావలేదు. ఇదంతా కాదనగలవా అని రాజు అన్నాడు. కాదనలేడు, ఎలా కాదంటాడు అని సాక్షులు గట్టిగా అరిచారు. రాజు తన భటులతో, ఈ దుర్మార్గుణ్ణి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుంటూ నగరమంతా తిప్పి సున్నపురాళ్ల గోతంలో పెట్టి కట్టి సముద్రంలో పారేయండి అని రాజు అన్నాడు. అబూసీర్ ఆవేదన పడుతూ, మహారాజా, నా మనవి విని ఇతన్ని శిక్షించకండి. ఎన్ని ద్రోహాలు చేసినా నేను ఇతన్ని క్షమించగలను అని అబూసీర్ అన్నాడు. నువ్వు క్షమించినా నేను క్షమించను. భటులారా, వీణ్ణి తీసుకుపోండి అని రాజు కోపంగా అన్నాడు. రాజభటులు అబూకీర్ చేసిన ద్రోహాలను ప్రజలకు చెబుతూ నగరమంతా ఈడ్చుకుంటూ పోయి సున్నపురాళ్ల గోతంలో అతన్ని కట్టి సముద్రంలో వేశారు. సున్నపురాళ్ల ఉడుకుకు నీటిలో మునగటాన అబూకీర్ చనిపోయాడు. రాజు అబూసీర్తో అతనికి ఏం కావాలన్నా ఇస్తానన్నాడు. మహారాజా, నాకు ఇంటికి పోవాలని తప్ప మరే కోరిక లేదు అని అబూసీర్ అన్నాడు. నిన్ను నా మంత్రిగా ఉంచుకుంటాను, ఉండవా అని రాజు అన్నాడు. అబూసీర్ ఉండనన్న మీదట రాజు అబూసీర్ కోసం ఒక పెద్ద ఓడ సిద్ధం చేయించి దాని నిండా ధనరాశులు, ఆడామగ బానిసలు నింపి అతన్ని అలెగ్జాండ్రియాకు పంపేశాడు. అబూసీర్ అలెగ్జాండ్రియా రేవులో దిగే సమయానికి అక్కడికి ఒక గోతాం కొట్టుకు వచ్చింది. అందులో అబూకీర్ శవమున్నది. అబూసీర్ ఆ శవాన్ని సముద్ర తీరానే సమాధి చేయించాడు. ఇంతటితో అబూకీర్, అబూసీర్ అనే కథ సమాప్తం.